ప్రతి మనిషి కూడా దేవత అవ్వాలి. ఉమ్, ప్రతి మనిషి అమరత్వాన్ని మృత్యువుని దాటేయాలి, ఉమ్, చావుని దాటేయాలి. చావుని దాటడానికి చాలా సింపుల్ ఫార్ములా చెప్పారు ఆయన. నాకు నిజంగా ఆ రోజు ఏమనిపించింది, ఒంగోలులో 2011లో చెప్పారు ఆయన. ఉమ్, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక సైంటిస్టు ఉమ్, భగవద్గీతలో అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ఆ శ్లోకాన్ని చదివి ఉమ్, ఆ భగవద్గీత నెత్తి మీద పెట్టుకుని ఫారిన్ సైంటిస్ట్ ఉమ్, డ్యాన్స్ చేసేటట్టండి. ఉమ్, అజోపిసన్, నేను పుట్టుకలేనివాడిని, ఉమ్, అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఆ మాయని నేనే వేసుకుని మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను. ఉమ్, నేను అవయవమైన వాడిని, చావులేని వాడిని. ఆయనకి ఆ తత్వం అర్థమై డ్యాన్స్ చేశాడంట. నేను ఆ ఫార్ములా మనిషి ఆ మృత్యువుని దాటి ఆ ఫార్ములా విని నాకు నిజంగా అలా అనిపించింది. ఎంత సింపుల్గా చెప్పారంటే, ఆయన చెప్పేవారు ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అనేవారు ఆయన. ఉమ్, ఐన్స్టీన్ కొంతమంది సైంటిస్టులు అడిగారట, ఉమ్, మేము ఒక గొప్ప విషయానికి అనుకున్నామని మాకు ఎలా తెలుస్తుంది అని. ఉమ్, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అన్నాడట. అది చాలా సింపుల్గా ఉంటే ఉమ్, great. చాలా గొప్పదే అని. ఉమ్. అంత సింపుల్గా ఆయన చెప్పారు చావుని ఎలా దాటాలో.